జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్ నిర్మాణ పనులను సోమవారం మధ్యాహ్నం ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన చేపట్టిన ఈ పనులకు వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. భూమి పూజ చేశారు. కొబ్బరికాయ కొట్టి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. స్వయంగా ఆయనే ప్రొక్లైన్ ఎక్కి డ్రైవ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పామరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ మాజీ సర్పంచ్ మండవల్లి సోంబాబు, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్స్ పిపిఎన్ చంద్రరావు, అయినాల రమణమూర్తి, ఉగ్గం ప్రసాద్, లోకారపు వెంకటేశ్వరరావు, నాయకులు గిరిబాబు గౌడ్, బత్తిన చిన్న, కేంశెట్టి మల్లిబాబు, చిటికెల అచ్చిరాజు, చిప్పాడ వెంకన్న, తల్లాడ సంజయ్, గోడపాటి రాధాకృష్ణ, పంతకాని వెంకన్న, కంచర్ల విష్ణు, కమిషనర్ భవానీ ప్రసాద్, ఏఈ సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రహదారి నిర్మాణాన్ని శరవేగంగా చేపట్టాలని ఈ నెల 28వ తేదీన సిటీ న్యూస్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసిన విషయం వీక్షకులకు విదితమే. సుమారు ₹1,70,00,000 వెచ్చించి రహదారి నిర్మాణ పనులు శరవేగంగా చేపట్టనున్నట్లు కంబం విజయరాజు తెలియజేశారు. పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో తీసుకువెళ్లే విధంగా పారదర్శకమైన పాలన అందిస్తున్నట్లు బత్తిన నాగలక్ష్మి తెలిపారు. మిగిలిన పనులు సైతం విజయరాజు సారథ్యంలో ముందుకు తీసుకువెళ్తామని సోంబాబు తెలిపారు. గతంలో గోతులతో దర్శనమిచ్చిన రహదారులను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత దశల వారీగా నిర్మాణం చేసుకుంటూ వస్తున్నామని వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చింతలపూడి నియోజకవర్గం 50,000 ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని పడమటి గిరిబాబు గౌడ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. మన జంగారెడ్డిగూడెం పొట్టిచీరన్ బొమ్మకాడ నుంచి బైపర్స్ వరకు రోడ్డు వేస్తున్నాము. 1,75,00,000కి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏదైతే ముఖ్యంగా ఉండే రోడ్లు వేయబడుతున్నాము. అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇలాంటి ఎన్నో గత ప్రభుత్వంలో ఎవరో చేయలేనిది మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెంలో మరి ఒక శుభకార్యం జరిగినట్టే. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సుమారుగా 1.2 కిలోమీటర్లు జంగారెడ్డిగూడెంలో టోటల్ 1,70,00,000 వర్క్స్ కి ఈరోజు ఆవిర్భావం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ మన మేడం మరియు నేను, మున్సిపల్ కమిషనర్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాయకత్వంలోని జంగారెడ్డిగూడెంలో గత 20 సంవత్సరాలుగా మరి ఎటువంటి అభివృద్ధి నోచుకోకుండా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయబడినటువంటి రోడ్డు ఏదైతే ఉందో మరి ఆ రోడ్డుని గుర్తించి ఈ రోజున మున్సిపాలిటీ వారు మున్సిపాలిటీ నిధులతోటి ₹1,70,00,000 సుమారుగా మరి పొట్టి శ్రీరాముల విగ్రహం నుంచి అదే విధంగా బొట్టాయిగూడెం రోడ్ లో ఉన్నటువంటి బైపాస్ రోడ్ వరకు కూడా మరి ఒక రోడ్డుని నిర్మించడం నిజంగా ఇటు నాయకులతో పాటు ప్రజలందరూ కూడా ఎంతో హర్షించేటువంటి విషయం ఇది. ఎందుకంటే గత ప్రభుత్వాలన్నీ కూడా ఈ ఒక రోడ్డుని ఈ రోడ్డే కాకుండా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని రోడ్లని కూడా మరి నిర్లక్ష్యం చేసి కనీసం ప్యాచ్ వర్క్లు కూడా చేసేటువంటి దుస్థితి లేని పరిస్థితి మనం చూసి ఉన్నాం. మరి ఈ బోర్డు వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు మరి రోడ్ల మీద కూడా ప్రత్యేక శ్రద్ధ దృష్టి పెట్టి మరి వీటినన్నింటినీ కూడా 1 by 1 phase 1 phase 2 phase 3 కింద మరి డెవలప్మెంట్ చేసుకుంటూ రావడం మరి ఎంతో అభినందదాయకం. మరి ఈ రోజున మన అభ్యర్థి కాబోయే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో విజయరాజు గారు మరి వారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం మరి ఎంతో ఆనందదాయకం. అలాగే అపరిష్కృతంగా ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా గుర్తించి సార్ ఎలక్షన్ వచ్చే లోపు మీరు తగిన చర్యలు తీసుకుని తగిన సలహాలు సూచనలు ఇచ్చి అవసరమైతే నిధుల్ని జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి తీసుకుని వచ్చి జంగారెడ్డి కూడా అభివృద్ధి కృషి చేస్తారని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.